తెనాలికి స్వామీజీకి కూడా ఒక ధార్మికమైనటువంటి సంబంధం ఉంది. ఈ ఊర్లో స్వామీజీ గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరికి స్వామీజీ విజిట్ చేయడం జరుగుతోంది. సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం ఒకటి జరిగింది. సుమారుగా 2 లక్షలకు పైగా జనాలు అందరూ ఒక చోట చేరి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేది కార్యక్రమం జరిగింది. ఆ ఊరంతా కూడా ఆ రోజు ఆ పారాయణ కార్యక్రమంలో ఉన్నారు. ఆ కార్యక్రమం అత్యద్భుతంగా జరగటం, అంతమందితో స్వామీజీ ఆ పారాయణ చేయించడం. హనుమంతుడు నిస్వార్థమైన అత్యద్భుతమైన మహాభక్తుడు. ఆ భక్తుడిని స్మరించుకునే ఒక దివ్యమైన కార్యక్రమానికి తెనాలి వేదిక అవటం, ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్లో దాఖలు అవటం, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన విషయాలు. దానికి మనకి ఇక్కడ వేదిక మీద ఉన్న వరదరాజు గారు, వారి సహచరులు కావచ్చు, తెనాలి పట్టణ వాసులు అందరూ వారి ఆధ్వర్యంలో స్వామివారి కృపతో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన 10 సంవత్సరాలే సుమారుగా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. అంత అత్యద్భుతంగా జరిగిన ఆ కార్యక్రమానికి, ఆ ఆంజనేయుడి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఆయన గుర్తుగా ఇక్కడ ఒక ఆశ్రమం, ఒక హనుమంతుడి దేవాలయం రావాలనేది స్వామీజీ సంకల్పం. దానికి ఒక 5-6 సంవత్సరాలుగా ఇక్కడున్న భక్తులు, స్వామివారికి ఎప్పటి నుంచో అత్యంత ఆత్మీయంగా ఉన్న భక్తులు, ఈ కొడాలి ఫ్యామిలీ, శివ గారు, వీళ్ళు సేవ చేసుకోవడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని స్వామీజీ రేపు 10వ తారీఖు సాయంత్రం ఆశ్రమానికి ఇక్కడ రాబోతున్నారు. 11 నుంచి ఇక్కడ నిత్యం శ్రీచక్రార్చన, హోమాలు, అలాగే కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. 11వ తారీఖు సాయంత్రం ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా జరగబోతుంది. అలాగే ఈ వరుసలో సంక్రాంతి కార్యక్రమాలు కూడా జరగటం, 13, 14, 15 కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయాలని సంకల్పించి సుమారుగా వారం రోజుల పాటు స్వామీజీ ఇక్కడ ఉంటున్నారు. 14వ తారీఖు సంక్రాంతి రోజున ఒక విశేషమైన ధ్యాన చికిత్సా కచేరీని కూడా స్వామీజీ పద్మావతి కళ్యాణ మండపం, మన డాక్టర్ గారు వారు కూడా స్వామీజీకి అమెరికాలో ఉన్నా కూడా చాలా భక్తులు వాళ్ళ కళ్యాణ మండపంలో ఆ కార్యక్రమం అనుకున్నాం. రేపు ఈ 5-6 రోజులు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరికీ, ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ జరగబోయే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్పంచుకోమని అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదం, స్వామివారి దర్శనం, అన్నప్రసాదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అన్నీ సద్వినియోగం చేసుకోమని, ఇక్కడ జరగబోయే కార్యక్రమాలని జయప్రదం చేయమని అందరికీ స్వాగతం పలుకు.